రైతు సోదరుల స్వాగతం. సాంప్రదాయ పంటలతో పాటు కొంతమంది ఆదర్శ రైతులు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న తోట పంటలు సాగు చేసి లక్షలు గడిస్తూ ఉన్నారు. మనం గత 10 రోజులుగా ఈ తోట పంటల మీద అనేక వీడియోలు చేయడం జరిగింది. అనేక పంటలు ఇప్పటికే మీకు పరిచయం చేయడం జరిగింది. వాటర్ యాపిల్, మకడామియా లాంటి పంటలు కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తాజాగా ఒక పంట గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పంట ముఖ్యంగా మనకి కొత్త అయినా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇది మనకి తెలుగులో దీని పేరు కూడా పెద్దగా మనకి పరిచయం లేదు. దురియన్ అనే ఒక ఫ్రూటు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కేజీ 1000 రూపాయల నుంచి 2500 రూపాయల ధర కూడా ఒక్కో సీజన్లో పలుకుతూ ఉంది. ఉష్ణమండల పంట. భారతదేశంలో ఈ పంట మంచి దిగుబడిస్తుంది. ఇండోనేషియా, మలేషియాలో ఈ పంట పెద్ద ఎత్తున పండుతూ ఉంది. ఇండోనేషియా, మలేషియాలో ఈ పంట పండుతుందంటే భారతదేశంలో చాలా ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పవచ్చు. కొంచెం ముళ్ళులాగా ఉండే ఈ ఫ్రూటు చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. మంచి స్వీట్గా ఉంటుంది. నేరుగా తినడంతో పాటు అనేక ఆహార పదార్థాల తయారీలో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఫైబర్ కంటెంట్ కూడా పెద్ద ఎత్తున ఉంది. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఫ్రూట్ తినడానికి మంచి అనువైన ఫ్రూట్. మనం చూడటానికి పనసకాయ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఫ్రూట్ మాత్రం చాలా చిన్నగా ఉండి పనస పండులో ఉండే దబ్బల మాదిరి ప్రతి ఫ్రూట్లో ఒక 3-4 కూడా ఉంటాయి. అవి తినడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ ఫ్రూట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అనుకూలమైన ఫ్రూట్. పెద్దగా తొందరగా ఫ్రూట్ చెడిపోదు. ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి, దేశీయ మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా ఈ ఫ్రూట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ ఫ్రూట్ సాగు చేశారు. మంచి దిగుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ దురియన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా కొంతమంది సాగు చేస్తూ ఉన్నారు. కొంతమంది పెరటి తోటల్లో కూడా పెట్టుకున్నారు. మంచి దిగుబడులు ఇస్తూ ఉన్నాయి. హైదరాబాదు, బెంగళూరు, పూణే, బాంబే, ఢిల్లీ, చెన్నై ఇలాంటి నగరాల్లో మంచి మార్కెట్ ఉంది. భారతదేశంలోని ఈ నగరాల్లో కేజీ 1800 రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఆన్లైన్లో కూడా ఆ సీజన్ను బట్టి 1000 రూపాయల నుంచి 2500 దాకా ధర దక్కుతూ ఉంది. రైతులు ఒక్కసారి కనుక ఈ పంట వేసుకుంటే 45 నుంచి 50 సంవత్సరాలు ఈ క్రాప్ ఉంటుంది. పెద్దగా మిగతా తోట పంటలతో పోల్చుకుంటే పెద్దగా విపరీతమైన రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఈ పంట దిగుబడి వస్తుంది. కోతులు, జంతువుల నుంచి కూడా ఈ పంటకు ముప్పు లేదు. రైతు సోదరులు సాగు చేసుకోదగిన తోట పంటల్లో దురియన్ పంట ఒకటి ముఖ్యంగా పెట్టుకోవచ్చు. ఎకరాకి 10 నుంచి 12 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 1-2-3 సంవత్సరాలు కష్టపడి మొక్కలను పెంచుకుంటే దాదాపు 40-50 సంవత్సరాలు అంటే ఒక రైతు జీవితకాలం మొత్తం ఆ పంట మీద ఆధారపడి జీవించవచ్చు. ఈ పంటకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డిమాండ్ ఉంది. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఈ ఫ్రూట్ తింటూ ఉన్నారు. చైనాలో కూడా డిమాండ్ ఉంది. అయితే ఇండోనేషియా, మలేషియాలో పెద్ద ఎత్తున సాగు చేస్తూ ప్రతి సంవత్సరం 4 లక్షల టన్నులు ఎగుమతి చేస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలకి. దాని ద్వారా ఈ మలేషియా, ఇండోనేషియా 12,000 కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యం కూడా సంపాదిస్తుంది. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. అనుకూలమైన వాతావరణం ఉంది. అనుకూలమైన భూములు ఉన్నాయి. ఆదర్శ రైతులు, ప్రోగ్రెసివ్ రైతులు, కొత్త సాగు చేయాలని ఆలోచన ఉన్న రైతులు కూడా ఉన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అక్కడక్కడ నాటారు. మంచి దిగుబడి వచ్చింది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా తోట పంటలకు సాగుకు అనుకూలమైన అన్ని భూముల్లో ఈ పంట సాగు చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కనుక మీరు ఇప్పటికే ఉపయోగించి ఉంటే అది ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈ పంటను మీరు కనుక సాగు చేసి ఉంటే దిగుబడులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మిగతా రైతు సోదరులతో కామెంట్ ద్వారా పంచుకోండి.